హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిస్ట్ ఛానల్. ఈ వీడియోలో మనం జీమెయిల్కి 2 స్టెప్ వెరిఫికేషన్ సెక్యూరిటీ ఫీచర్ని ఎలా అప్లై చేయాలో నేర్చుకుందాం. సో మనం చాలాసార్లు నెట్ కేఫ్కు వెళ్ళినప్పుడు లేదా మన కాలేజ్లో కంప్యూటర్స్లో నెట్ యూజ్ చేసినప్పుడు అప్పుడప్పుడు మన జీమెయిల్ అకౌంట్ని పాస్వర్డ్ అనేది అందులో సేవ్ చేసి దాన్ని రిమూవ్ చేయడం మర్చిపోతూ ఉంటాం. లేదా ఒకవేళ ఇలాంటి పబ్లిక్ కంప్యూటర్స్లో మన పాస్వర్డ్ని మనం టైప్ చేసినప్పుడు జీమెయిల్ని ఓపెన్ చేసినప్పుడు మన అకౌంట్ అనేది హ్యాక్ కావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో దీన్ని అవాయిడ్ చేయడం కోసం జీమెయిల్ మనకు ఒక ఆప్షనల్ సెక్యూరిటీ ఫీచర్ను ఆఫర్ చేసింది. ఏంటంటే 2 స్టెప్ వెరిఫికేషన్ ఫర్ జీమెయిల్. సో ఈ 2 స్టెప్ వెరిఫికేషన్ ద్వారా మనం మన జీమెయిల్ అకౌంట్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు హ్యాకింగ్ నుండి. ఎలా అంటే మనము ఈ 2 స్టెప్ వెరిఫికేషన్ ఫీచర్ని ఆన్ చేసిన తర్వాత ఒకవేళ మన జీమెయిల్లోకి సైన్ ఇన్ అవ్వాలనుకుంటే మనకు 2 థింగ్స్ అవసరం అవుతాయి. ఫస్ట్ వన్ ఏంటంటే మన పాస్వర్డ్, సెకండ్ వన్ వచ్చేసి వెరిఫికేషన్ కోడ్. ఈ వెరిఫికేషన్ కోడ్ అనేది ఏంటంటే మనం ఇందులో ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో దానికి ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఆ వెరిఫికేషన్ కోడ్ని ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే మనం జీమెయిల్లోకి సైన్ ఇన్ అవుతాం. సో ఈ విధంగా మనం మన జీమెయిల్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆప్షనల్ ఫీచర్ని ఎలా అప్లై చేయాలో అంటే ఎలా సెట్ చేయాలో మనం నేర్చుకుందాం. సో దానికోసం ముందుగా మనం ఇక్కడ మనకు రైట్ సైడ్లో టాప్లో కనిపిస్తున్న సెట్టింగ్స్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. తర్వాత ఇందులో సెట్టింగ్స్ అనే ఆప్షన్ మళ్ళీ ఉంటుంది, దానిపై క్లిక్ చేయాలి. ఇప్పుడు సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ థర్డ్ వన్ వచ్చేసి అకౌంట్స్ అండ్ ఇంపోర్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. అకౌంట్స్ అండ్ ఇంపోర్ట్ దానిపై క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ మనకు చేంజ్ అకౌంట్ సెట్టింగ్స్ అనే ఆప్షన్లో 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఏంటంటే చేంజ్ పాస్వర్డ్ రికవరీ ఆప్షన్, అదర్ గూగుల్ అకౌంట్ సెట్టింగ్స్. సో ఇప్పుడు మనం 2 స్టెప్ వెరిఫికేషన్ని యాక్టివేట్ చేయడం కోసం అదర్ గూగుల్ అకౌంట్ సెట్టింగ్స్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. అంటే ఇది కింద ఉన్న 3వ ఆప్షన్, అదర్ గూగుల్ అకౌంట్ సెట్టింగ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇంకో కొత్త విండో ఓపెన్ అవుతుంది, అదే అకౌంట్ సెట్టింగ్స్. దాంట్లో ఇక్కడ సెక్యూరిటీ చెకప్ అనే ఆప్షన్ ద్వారా గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్పై క్లిక్ చేయడం ద్వారా మన యొక్క అకౌంట్ లాగిన్ డీటెయిల్స్ టోటల్ చెక్ చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు 2 స్టెప్ వెరిఫికేషన్ కోసం ఇక్కడ సైన్ ఇన్ అనే ఆప్షన్లో 2 స్టెప్ వెరిఫికేషన్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఇది ఇప్పుడు ఆఫ్లో ఉంది. సో దీన్ని ఆన్ చేసినప్పుడు మనకు 2 స్టెప్ వెరిఫికేషన్ ఫీచర్ యాక్టివేట్ అవుతుంది. సో దీన్ని ఆన్ చేయడం కోసం దీనిపై క్లిక్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ 2 స్టెప్ వెరిఫికేషన్ ఇక్కడ మనకి ఇచ్చేసాడు. సైనింగ్ విల్ బి డిఫరెంట్, అంటే మనం వెరిఫికేషన్ ఎంటర్ చేసిన తర్వాతనే సైన్ ఇన్ అవుతాం కాబట్టి కొంత చేంజ్ అయింది. అండ్ మళ్ళీ చాలా సింపుల్, ఎలా అంటే ఫోన్లో పాస్వర్డ్ మన ఫోన్కి వెరిఫికేషన్ వస్తుంది, అది వెంటనే మనం పాస్వర్డ్ ఎంటర్ చేసిన వెంటనే దాన్ని అందులో ఎంటర్ చేయడం వల్ల మనం సైన్ ఇన్ అవ్వచ్చు. ఒకవేళ వేరే వాళ్ళు ఎవరైనా హ్యాకర్స్ కూడా మనకు సైన్ ఇన్ చేయడానికి ట్రై చేసినప్పుడు కూడా మనకు వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. అంటే దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు మన జీమెయిల్ని ఎవరు హ్యాక్ చేయడానికి ట్రై చేస్తున్నారని. సో దాన్ని ఇప్పుడు సెట్ చేయడం కోసం స్టార్ట్ సెటప్ అనే బటన్పై క్లిక్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ నా మొబైల్ నెంబర్ అనేది ఉంది, ప్లస్ ఈ వాయిస్ మెసేజ్ కూడా ద్వారా కూడా మనం దీన్ని వెరిఫికేషన్ కోడ్ను తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మనం టెక్స్ట్ మెసేజ్ ద్వారా రావాలంటే అంటే మెసేజ్ వస్తుంది వెరిఫికేషన్ కోడ్, లేదా వాయిస్ కాల్ మీద సెట్ చేసినట్టయితే ఒక కాల్ వస్తుంది, కాల్లో మనకు కోడ్ అనేది చెప్పేస్తారు. సో నేను టెక్స్ట్ మెసేజ్ అనేది చాలా బెటర్ కాబట్టి టెక్స్ట్ మెసేజ్ మీద క్లిక్ చేశాను. తర్వాత సెండ్ కోడ్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మనకు వెరిఫికేషన్ కోడ్ అనేది నేను ఇచ్చిన మొబైల్ నెంబర్కు వెళ్ళింది. సో ఇప్పుడు నాకు అది అనేది వచ్చింది. ఇప్పుడు పీసీ షూట్ ద్వారా మనం నా ఫోన్ను కనెక్ట్ చేశాను. సో ఇప్పుడు ఇక్కడ మనకు మెసేజ్లో కనిపిస్తుంది నా యువర్ గూగుల్ వెరిఫికేషన్ కోడ్ ఈజ్ అని. సో ఈ కోడ్ను మనం ఎంటర్ చేయాలి. 239685 నాకు వచ్చిన కోడ్ 239685. ఓకే, ఇది ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అనే బటన్పై క్లిక్ చేయాలి. ఒకవేళ మీకు కనుక కోడ్ రాకపోతే డిడ్ నాట్ గెట్ ది కోడ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి రీసెండ్ చేసుకోవచ్చు. సో నా కోడ్ వచ్చింది కాబట్టి నేను వెరిఫై అనే ఆప్షన్పై క్లిక్ చేస్తున్నాను. సో ఓకే, వెరిఫై అయిపోయింది. ఒకవేళ ఇక్కడ ట్రస్ట్ దిస్ కంప్యూటర్ అనే ఆప్షన్ ద్వారా మనకు యూజ్ ఏంటంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు నేను నా కంప్యూటర్లో నా జీమెయిల్ ఓపెన్ చేసే ప్రతిసారి వెరిఫికేషన్ కోడ్ అడుగుతుంది. అది నాకు చాలా ఇరిటేషన్ తెప్పియచ్చు లేదా టైం వేస్ట్ అవ్వచ్చు. సో అందుకని ట్రస్ట్ దిస్ కంప్యూటర్ అనే ఆప్షన్పై క్లిక్ చేయడం ద్వారా ట్రస్ట్ దిస్ ఆప్షన్ అనే ఆప్షన్పై క్లిక్ చేయడం ద్వారా
ఓన్లీ ఈ కంప్యూటర్ మాత్రమే, అంటే నా కంప్యూటర్ మాత్రమే వెరిఫికేషన్ కోడ్ అనేది అడగదు. అంటే డైరెక్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన వెంటనే సైన్ ఇన్ అవుతుంది. మిగతా వేరే అదర్స్ కంప్యూటర్స్ నుంచి లేదా ఫోన్స్ నుంచి ఎంటర్ అయినప్పుడు మాత్రం పక్కా వెరిఫికేషన్ కోడ్ అనేది అడుగుతుంది. సో నేను నా కంప్యూటర్ని ఇప్పుడు మీకు డెమో చూపించడం కోసం దీన్ని అన్మార్క్ చేస్తున్నాను. సో డోంట్ ట్రస్ట్ దిస్ కంప్యూటర్ అనే ఆప్షన్పై క్లిక్ చేశాను. నెక్స్ట్ కన్ఫర్మ్ అనే బటన్పై క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది, ఆన్ అయిపోయింది ఇక్కడ 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది. సో ఇప్పుడు ఈ మెయిల్ ఐడి ద్వారా నేను ఏమేమి యాప్స్లో సైన్ ఇన్ అయ్యానో అవన్నీ మళ్ళీ రీకనెక్ట్ చేయాలి. ఎలా అంటే ఇప్పుడు వెరిఫికేషన్ సెట్ చేయడం వల్ల అవి డిస్కనెక్ట్ అయిపోయి, సో వాటిని ఇప్పుడు నేను చేయాలనుకోవట్లేదు. సో డూ దిస్ లాటర్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తున్నాను. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మొబైల్ నెంబర్ ఒకవేళ మనం చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ ఎడిట్ అనే బటన్పై క్లిక్ చేసి చేంజ్ చేసుకోవచ్చు. కోడ్ సెండ్ టు అయ్యా టెక్స్ట్ మెసేజ్ నేను సెలెక్ట్ చేసిన టెక్స్ట్ మెసేజ్ వచ్చింది. ఎప్పుడు యాడ్ అయినాయి? February 9, 2015. సో ఈ వీడియో నేను February 9, 2015 వేసాను కాబట్టి ఆ రోజు చూపిస్తుంది డేటు. ఒకవేళ ఇలా వెరిఫికేషన్ కోడ్ కాకుండా కూడా మనం మ్యాచ్ ద్వారా కూడా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అదే ఎలా అంటే ఆండ్రాయిడ్, ఐఫోన్, బ్లాక్బెర్రీ మొబైల్లో ఒక మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకొని కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో దానికోసం ఇక్కడ స్విచ్ టు యాప్ అనే బటన్పై క్లిక్ చేయాలి. ప్లస్ ఇప్పుడు ఒకవేళ మనం ఇక్కడ నేను పైన ఇచ్చిన మొబైల్ నెంబర్ నాకు వర్క్ చేయలేకపోవడమో లేకపోతే స్విచ్ ఆఫ్ అవ్వడమో లేకపోవడం వల్ల జరిగింది అనుకోండి, అప్పుడు వెరిఫికేషన్ చేయడం అనేది దానికి వెళ్తుంది. సో ఇక్కడ మనం బ్యాకప్ ఫోన్ నెంబర్ అనే ఎక్స్ట్రా నెంబర్ ఇవ్వడం వల్ల ఒకవేళ ఈ ఫోన్ నెంబర్ అనేది మనకు అవైలబుల్ లేకపోతే కోడ్ అనేది దీనికి కూడా వస్తుంది. సో ఆ దాని ద్వారా కూడా మనం సైన్ ఇన్ అవ్వచ్చు. ప్లస్ ఇది బ్యాకప్ కోడ్స్. ఒకవేళ ఈ బ్యాకప్ ఫోన్ నెంబర్స్ సపోజ్ ఇక్కడ నేను బ్యాకప్ ఫోన్ నెంబర్ అనేది ఇవ్వలేదు, ఈ మొబైల్ నాకు అవైలబుల్ లేదు, అప్పుడు సైన్ ఇన్ అవ్వడం ఇబ్బంది అవుతుంది కదా. అందుకే ఇక్కడ బ్యాకప్ కోడ్స్ అని ఉంటాయి. దాని ద్వారా కూడా ఇక్కడ ప్రింట్ ఆర్ డౌన్లోడ్ అనే ఆప్షన్ ద్వారా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ బ్యాకప్ కోడ్స్ని యూజ్ చేసుకొని కూడా మనం సైన్ ఇన్ అవ్వచ్చు. సో ఇప్పుడు మనకు వెరిఫికేషన్ అనేది ఆన్ అయిపోయింది. సో ఇప్పుడు నేను దీన్ని చెక్ చేస్తాను, ఒకసారి ఎలా వర్క్ చేస్తుందో మీకు చూపిస్తాను. సో దానికోసం నేను ముందు సైన్ అవుట్ చేస్తున్నాను. సో సైన్ అవుట్ చేసి మళ్ళీ సైన్ ఇన్ అయ్యేటప్పుడు నన్ను వెరిఫికేషన్ కోడ్ అనేది అడుగుతుంది. సో ఇక్కడ నా ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేస్తున్నాను. సైన్ ఇన్. సో ఇప్పుడు మనం చూద్దాం 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది ఓపెన్ అయింది. ఇప్పుడు ఒక కోడ్ అనేది నా ఫోన్కి సెండ్ అవుతుంది. సో నాకు ఇక్కడ మెసేజ్ యూ హ్యావ్ వన్ న్యూ మెసేజ్ కోడ్ వచ్చేసింది, అది ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ డిస్ప్లే చేస్తుంది పీసీ షూట్. సో ఇక మళ్ళీ యువర్ గూగుల్ వెరిఫికేషన్ కోడ్ ఈజ్ 846396. ఫస్ట్ టైం మనకి ఏమొచ్చింది 239685, ఇలా చేంజ్ అవుతుంది. సో 846396 అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. 846396 846396 ఒకసారి చెక్ చేసుకున్నా. 846396. ఓకే. ఇప్పుడు ఇది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఒక ఆప్షన్ కనిపిస్తుంది, డోంట్ ఆస్క్ ఫర్ కోడ్స్ అగైన్ ఆన్ దిస్ కంప్యూటర్. నేను ఇంతకుముందు ట్రస్ట్ దిస్ కంప్యూటర్ అనే ఆప్షన్ ఉంది, మీకు డెమో చూపించడానికి కోసం దాని మీద అన్మార్క్ చేస్తున్నాను చెప్పాను. ఒకవేళ ఇక్కడ నేను క్లిక్ చేయడం ద్వారా కూడా ఇది నన్ను ఈ పీసీకి మాత్రమే వెరిఫికేషన్ కోడ్ అడగదు. ఒకవేళ మనం ఇచ్చిన మొబైల్ నెంబర్ లేకుండా పోతే చెప్పాను కదా ఇంతకుముందు బ్యాకప్ కోడ్స్ అని ఉంటాయి. సో ఇక్కడ ప్రాబ్లమ్స్ రిసీవింగ్ యువర్ కోడ్స్ అని ఉంటుంది, గూగుల్ హెల్ప్ అని ఉంటుంది. ఇది ఇంతకుముందు నేను సెట్ చేయలేదు బ్యాకప్ కోడ్ అనేది, ప్లస్ నా బ్యాకప్ ఫోన్ నెంబర్ అనేది. అవి సెట్ చేసినట్టయితే మన కింద ఇంకొన్ని ఆప్షన్స్ వస్తాయి, యూజ్ బ్యాకప్ కోడ్ అని లేదా యూజ్ బ్యాకప్ ఫోన్ నెంబర్ అని. దానిపై క్లిక్ చేసి కూడా మనం సైన్ ఇన్ అవ్వచ్చు. ఒకవేళ కోడ్ రాకపోతే ఇక్కడ మనకు టైం కనుక లేట్ అవుతాయి, ఇక్కడ హ్యావ్ అండ్ రిసీవ్ కోడ్ ఎట్ అని ఒక ఆప్షన్ వచ్చింది. రీసెంట్ కోడ్ అనే బటన్పై క్లిక్ చేస్తే కోడ్ రీసెండ్ అవుతుంది. సో ఇప్పుడు నాకు కోడ్ వచ్చింది, నేను దాన్ని ఎంటర్ చేశాను. సో ఈ పీసీ మీద నేను మళ్ళీ దీన్ని అడగొద్దు అనుకుంటున్నాను, అంటే వెరిఫికేషన్ కోడ్ నన్ను మళ్ళీ ఈ పీసీకి అడగొద్దు అనుకుంటున్నాను కాబట్టి మార్క్ చేశాను వెరిఫై. ఓకే. ఇప్పుడు బ్యాకప్ కోడ్స్ నేను ఇంతవరకు సెట్ చేయలేదు కాబట్టి సెట్ చేసుకోమని నాకు వస్తుంది. సో రిమైండ్ మీ లేటర్.
సో ఇక్కడ మనకు కన్ఫర్మేషన్ మెసేజ్ కూడా వచ్చింది. యువర్ 2-స్టెప్ వెరిఫికేషన్ హ్యాస్ ఎనేబుల్డ్ ఆన్ యూ ఫర్ యువర్ అకౌంట్. సో ఈ విధంగా మనం 2-స్టెప్ వెరిఫికేషన్ని సెట్ చేసుకొని మన జీమెయిల్ అకౌంట్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ దీన్ని ఆఫ్ చేయాలనుకుంటే ఇదే ప్రొసీజర్లో ఇంతకుముందు అందులో వెళ్తే ఇక్కడ మనకు రైట్ సైడ్లో టర్న్ ఆఫ్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే టర్న్ ఆఫ్ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఏమైనా డౌట్స్ కానీ ఉన్నట్లయితే కామెంట్ మెయిల్లో పోస్ట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అలాగే ఫీడ్బ్యాక్ కూడా పోస్ట్ చేయండి. అంటే నేను చేసే వీడియోలు మీకు రీచ్ అవుతున్నాయా లేదా, మీకు అర్థం అవ్వకపోయినా, ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. అలాగే మరిన్ని హౌ టు వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లిస్ట్ ఛానల్కి. ఒకవేళ మీకు ఇంకేదైనా వీడియో కావాలనుకున్నా దాని గురించి మీరు కామెంట్ మెయిల్లో పోస్ట్ చేసినా నేను ఆ వీడియో రెడీ చేసి ఆ తర్వాత మీకు దాని లింక్ సెండ్ చేస్తాను. చూస్తూనే ఉండండి మరిన్ని హౌ టు వీడియోస్ కోసం లిస్ట్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.